ఒక్క నిమిషం. దయచేసి మీరు చేస్తున్న పనులన్నీ ఒక్క నిమిషం పక్కన పెట్టండి. ప్రశాంతంగా మీ మనసు మొత్తం ఇక్కడ పెట్టి ఈ మాటలు వినండి. ఎందుకంటే ఇది మీ జీవితం గురించి, మీ కుటుంబం గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి. ఇది ఏదో ఉపన్యాసం కాదు, మనస్సు విప్పి మనం మాట్లాడుకునే కొన్ని నిజాలు. చాలాసార్లు మన జీవితంలో ఒంటరిగా అనిపిస్తుంది కదా, ఎన్నో భారాలు, ఎన్నో బాధ్యతలు మోస్తున్నట్టుంటుంది. కొన్నిసార్లు ఏ దారిలో వెళుతున్నామో కూడా తెలీదు. అలాంటి సమయంలో మన లోపల్నుంచి ఒక ప్రశ్న పుడుతుంది. ఈ ప్రశ్న బహుశా ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి భర్త, ప్రతి భార్య తమని తాము ఎప్పుడో ఒకప్పుడు అడిగే ఉంటారు. రాత్రిపూట అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు, మనం ఒక్కళ్ళమే మేల్కొని మౌనంగా ఆలోచిస్తున్నప్పుడు, పిల్లల అమాయకమైన మొహం చూసినప్పుడు, నెల ఖర్చుల లెక్కలు వేసుకుంటున్నప్పుడు, భవిష్యత్తు ఒక పెద్ద ప్రశ్నలా కనిపించినప్పుడు మనసులో ఇదే మెదులుతుంది. నా పిల్లలకు నేను మంచి చదువు ఇవ్వగలనా? వాళ్ల కలల్ని నేను మోయగలనా? వాళ్ల ముందు నేనెప్పుడైనా తలదించుకునే పరిస్థితి వస్తుందా? ఈ భయం, ఈ బాధ్యత ఎవరితోనూ పంచుకోలేనిది. లోపల ఒక నిశ్శబ్దమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో అలసిపోయినప్పుడు, దారి కనిపించనప్పుడు మన పెదవుల మీదకు కొన్ని మాటలు వాటంతటవే వచ్చేస్తాయి. ఏం చేస్తాంలే, ఇది నా తలరాత. విధిని ఎవ్వరూ మార్చలేరు కదా. నా చేతిలో ఏముంది చెప్పు? ఈ మాటలు మనకు తెలియకుండానే మనల్ని బలహీనపరుస్తాయి, మనల్ని ప్రయత్నం చెయ్యకుండా వెనక్కి లాగుతాయి. ఆలోచించండి, ఉద్యోగుల్లో ప్రమోషన్ రానప్పుడు నా ప్రయత్నంలో ఎక్కడో లోపముంది అని ఒప్పుకోవడం కన్నా నా తలరాతలో లేదు అనుకోవడం చాలా తేలిక. వ్యాపారంలో నష్టం వస్తే నా నిర్ణయం తప్పు అని సమీక్షించుకోవడం కంటే నాకు టైం బాగలేదు అని చెప్పడం చాలా సులభం. ఎందుకంటే నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం కన్నా తలరాత మీద నెపం వేయడం చాలా సులభం. అసలు నిజానికే ఈ తలరాత అంటే ఏంటి? అది నిజంగా ఉందా? వేల సంవత్సరాల క్రితమే గీత ఈ మనిషి బలహీనతను పట్టుకుని చెప్పింది. తలరాత అనేది ప్రయత్నం చేయకుండా ఆగిపోయినవాళ్లు తమని తాము సమాధానపరుచుకోవడానికి సృష్టించుకున్న ఒక పదం, ఒక సాకు, అదొక భ్రమ. కళ్ళు గట్టిగా మూసుకుని అంతా చీకటిగా ఉంది, వెలుగే లేదు అని అనడంలాంటిది. నిజానికి వెలుగు మన చుట్టూనే ఉంది. మనం చెయ్యాల్సిందల్లా కళ్ళు తెరవడమే. ఆ కళ్ళు తెరవడాన్నే ప్రయత్నం అంటారు. ఈ రెండు దారులకి ఎంత తేడా ఉందో మీరే చూడండి. ఒకవైపు విధిని, తలరాతని నమ్మిన జీవితం. అక్కడేముంటాయి? కేవలం సాకులు, నిరాశ, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనే ఎదురుచూపు. జీవితం అక్కడే ఆగిపోతుంది. రెండోవైపు మిమ్మల్ని మీరు, మీ శక్తిని మీరు నమ్మిన జీవితం. అక్కడేముంటుంది? ప్రయత్నముంటుంది. ఓడిపోతానేమో అన్న భయాన్ని దాటి ముందుకెళ్లే ధైర్యముంటుంది. ఆ ధైర్యం తీసుకువచ్చే అద్భుతమైన మార్పుంటుంది. మీ జీవితం మీ చేతుల్లోకొస్తుంది. ఈరోజు, ఈ క్షణం మనం ఏ దారిని ఎంచుకోబోతున్నాం? ఒక్కసారి తర్కంగా ఆలోచిద్దాం. నిజంగానే దేవుడు అందరికీ ఒకే తలరాత రాసి ఉంటే ఈ ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండాలి కదా. అందరూ పేదవాళ్లుగానో లేదా అందరూ ధనవంతులుగానో ఉండాలి. అందరూ సుఖంగానో లేకపోతే అందరూ కష్టాల్లోనూ ఉండాలి. కాని అలా లేదు కదా. ఒకే ఇంట్లో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన ఇద్దరు అన్నదమ్ముల జీవితాలు రెండూ వేరువేరు దారుల్లో వెళ్తున్నాయి. ఒకే బడిలో ఒకే బెంచ్ మీద కూర్చుని చదువుకున్న స్నేహితుల భవిష్యత్ వేరుగా ఉంటుంది. ఎందుకు? తలరాత ఒకటే అయితే ఈ తేడాలన్నీ ఎందుకొస్తున్నాయి? ఎందుకంటే అసలైన తేడా తలరాతలో లేదు. తేడా మనం చేసే పనిలో, అంటే మన కర్మలో ఉంది. తేడా మనమీద మనకున్న నమ్మకంలో ఉంది. తేడా జీవితం మనల్ని కింద పడేసినప్పుడు వెనక్కి తగ్గకుండా నిలబడే ధైర్యంలో ఉంది. దీన్నే గీత కర్మయోగమంటుంది. అంటే ఫలితం ఎలా ఉంటుందో అని భయపడకుండా నీ పనిని నువ్వు అత్యుత్తమంగా చేయడం. ఒక వ్యక్తి తన కష్టాన్ని నమ్ముకొని రోజూ చెమటోడుస్తుంటే, ఇంకొక వ్యక్తి సోమరితనంతో రేపు చూద్దాంలే అనుకుంటే వాళ్ళిద్దరి జీవితాలు ఒకేలా ఎలా ఉంటాయి చెప్పండి? కాబట్టి అసలైన శక్తి విధిలో లేదు. మరి ఆ శక్తి ఎక్కడుంది? ఇక్కడే, సరిగ్గా ఇక్కడే. భగవద్గీత మన జీవితానికి ఒక దిక్సూచిలా దారి చూపిస్తుంది. గీత అనేది కేవలం ఒక మతానికి సంబంధించిన పుస్తకం కాదు. అది మనలాంటి సాధారణ మనుషులకి, వాళ్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలకి, అయోమయానికి ఒక స్పష్టమైన సమాధానం. గీత మన చేతిలో పెట్టే అతిపెద్ద ఆయుధం. మనకు చెప్పే అసలైన సత్యమేంటంటే, మీ జీవితాన్ని మార్చే నిజమైన శక్తి మీలోనే, మీ చేతుల్లోనే ఉంది. గీత చెత్తే వేలాది సూత్రాల్లో ఇది అత్యంత ముఖ్యమైనది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే పనిచేయడం మాత్రమే నీ అధికారం. దానివల్ల వచ్చే ఫలితం మీద నీకు అధికారం లేదు. మనం చేసే అతిపెద్ద తప్పు ఇదే.
పని మొదలుపెట్టకముందే ఫలితం గురించి 100 సార్లు ఆలోచిస్తాం. నేనీ పని చేస్తే లాభం వస్తుందా, నష్టమొస్తే ఏంటి పరిస్థితి, నేను ఫెయిలైతే నలుగురు నన్ను చూసి నవ్వుతారా? ఈ భయాలే, ఈ ఆలోచనలే మనల్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వవు. గీత ఏం చెబుతోందంటే, అవన్నీ పక్కనబెట్టు. నీ పని నువ్వు 100% శ్రద్ధతో, నిజాయితీతో చెయ్యి. ఫలితం గురించి ఆలోచించుకు. అది రావలసిన సమయంలో దానంతటదే వస్తుంది. ఇదే మనందరిలో ఉన్న అసలైన సమస్య. మనకు వెంటనే ఫలితాలు కావాలి. యూట్యూబ్లో ఒక వీడియో చూసి ఒక్క రాత్రిలో లక్షాధికారి అయిపోవాలనుకుంటాం. కాని ఆ వీడియో చేసిన వ్యక్తి ఆ స్థాయికి రావడానికి 10 ఏళ్లు కష్టపడ్డాడన్న నిజం మనకు కనిపించదు. కష్టపడటానికి ఇష్టపడం, రిస్క్ తీసుకోవడానికి భయపడతాం. సులభంగా డబ్బు సంపాదించాలి, సులభంగా విజయం సాధించాలి అనుకుంటాం. కాని జీవితంలో ఏదీ సులభంగా రాదు. మనం చూసే ప్రతి గొప్ప విజయం వెనుక ఎన్నో ఏళ్ల కష్టం, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో అవమానాలు, కన్నీళ్లు ఉంటాయి. ఎంత నిజమైన మాట కదా ఇది! ఒక రైతు భూమి దున్నకుండా, విత్తనాలు చల్లకుండా, నీళ్లు పెట్టకుండా, కలుపు మొక్కలు తీయకుండా, నాకు బంగారం లాంటి పంట కావాలి అని ఆకాశం వైపు చూస్తే ఎలా వస్తుంది? రాదు. మన జీవితం కూడా ఒక పొలం లాంటిదే. కష్టమనే విత్తనం వేయాలి, శ్రమ అనే నీరు పోయాలి, క్రమశిక్షణ అనే కంచె వేసి కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే విజయమనే పంట మన చేతికొస్తుంది. ఏమీ చేయకుండా అంతా జరిగిపోవాలని కోరుకోవడం అమాయకత్వం, ఆత్మవంచన. మన జీవితాన్ని మార్చే శక్తి మన చేతుల్లోనే ఉందని చెప్పాం కదా. ఆ శక్తికి మూలం ఎక్కడుందో తెలుసా? మన ఆలోచనల్లో. మనం చేసే పనుల కంటే ముందు మన ఆలోచనలు పుడతాయి. మనం రోజంతా మనసులో మనంతో మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. నా వల్ల కాదు, నాకంతా అదృష్టం లేదు, నేను ఇంతే. ఇలాంటి మాటలు విషపు విత్తనాలు లాంటివి. ప్రతికూల విత్తనాలు నాటితే నిరాశ, అపజయం అనే పంటే పండుతుంది. అదే నేను ప్రయత్నించగలను, ఈరోజు కాకపోతే రేపు నేర్చుకోగలను, నాలో శక్తి ఉంది అనే సానుకూల విత్తనాలు నాటితే ఆత్మవిశ్వాసం, విజయం అనే పంట పండుతుంది. మరి మన ఆలోచనలను ఎలా మార్చుకోవాలి? ఇదిగో ఈ 3 చాలా సులభమైన మెట్లు. మొదటిది, మీ మనసులో ఒక ప్రతికూల ఆలోచన రాగానే దాన్ని పట్టుకోండి, గుర్తించండి. ఉదాహరణకి, నేను ఈ పని చెయ్యలేను అనే ఆలోచన వచ్చింది. రెండోది, దాన్ని ప్రశ్నించండి. ఈ ఆలోచన నిజమా? నేను నిజంగా చెయ్యలేనా? కనీసం ఒక్కసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది అని మిమ్మల్ని మీరు అడగండి. మూడోది, దాన్ని మార్చేయండి. నేను ఈ పని చెయ్యలేను అనే మాట బదులుగా, నేను ఈ పని ఎలా చెయ్యాలో నేర్చుకుంటాను, నా శక్తిమేర ప్రయత్నిస్తాను అని మీకు మీరు గట్టిగా చెప్పుకోండి. రోజూ ఇలా చేయడం మొదలుపెట్టండి. కొద్ది నెలల్లోనే మీ మెదడు మీ శత్రువుగా కాకుండా మీ గొప్ప స్నేహితుడుగా, మీ గెలుపుకు ఆయుధంగా మారుతుంది. చూడండి, మనం మన ఆలోచనలను, మన అలవాట్లను మార్చుకోవడం కేవలం మనకోసం కాదు. మనం మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది. ముఖ్యంగా మన ఇల్లు, మన కుటుంబం. ఎందుకంటే మనం రోజూ జీవించే విధానమే మన పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఇక్కడే మనం నిజమైన భక్తి అంటే ఏంటో కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి. గీత ప్రకారం అసలైన భక్తుడు అంటే గంటల తరబడి గుడిలో కూర్చుని పూజలు చేసేవాడు కాదు. తన పనిని, తన బాధ్యతను అత్యంత నిజాయితీగా, శ్రద్ధగా, ధర్మంగా చేసేవాడే నిజమైన భక్తుడు. ఒక ఉద్యోగి తన పనిని మోసం చేయకుండా సమయానికి చెయ్యడం భక్తి. ఒక వ్యాపారి కల్తీ లేకుండా న్యాయంగా అమ్మడం భక్తి. ఒక డాక్టరు రోగి ప్రాణాన్ని డబ్బు కంటే ఎక్కువగా చూడడం భక్తి. నీ పనిని నువ్వు గౌరవించడమే దేవుణ్ణి గౌరవించడం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం పిల్లలకు చెప్పే 100 మాటల కన్నా మనం జీవించే ఒక్క విధానం వాళ్లమీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. పిల్లలు ఎప్పుడూ మనల్ని గమనిస్తూనే ఉంటారు. కష్టమొచ్చినప్పుడు మనం కుండిపోతున్నామా లేక ధైర్యంగా నిలబడుతున్నామా అని చూస్తారు. డబ్బు విషయంలో మనం ఎంత క్రమశిక్షణతో ఉన్నామో గమనిస్తారు. వచ్చిన జీతంలో ఎంత దాస్తున్నాం, ఎంత అనవసరంగా ఖర్చు చేస్తున్నామనేది వాళ్లు పసిగడతారు. మనం ఇతరులతో ఎలా మాట్లాడుతున్నామో విగ్గారు. మన పనిని ఎంత నిబద్ధతతో, ప్రేమతో చేస్తున్నామో చూస్తారు. మనం వాళ్ళకిచ్చే అసలైన ఆస్తి డబ్బు, ఇల్లు కాదు, ఈ సంస్కారం. కాబట్టి చివరికి మనం అర్థం చేసుకోవాల్సిన సత్యమేంటంటే, మన జీవితం మన చేతుల్లోనే ఉంది. అది ఒక పుస్తకం లాంటిది. ఆ పుస్తకానికి రచయితలు ఎవ్వరూ కాదు, మనమే. మన కథని ఎలా మలుచుకోవాలి, మన కథానాయకుణ్ణి ఎలా తీర్చిదిద్దుకోవాలి అన్నది పూర్తిగా మన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది.
ఈ ఒక్క మాటను మీ గుండెల్లో ముద్రించుకోండి. మన జీవితం ఒక పుస్తకం అనుకుంటే ఆ పుస్తకంలో మనం ఎక్కడ పుట్టాలి, మన తల్లిదండ్రులు ఎవరు అనే మొదటి పేజీని మాత్రమే ఆ పైవాడు రాశాడు. కాని ఆ తర్వాతొచ్చే ప్రతి పేజీ, ప్రతి అక్షరం, ప్రతి వాక్యం మన చేతులతోనే మనం రాస్తున్నాం. మన ఆలోచనలతో, మన నిర్ణయాలతో, మనం చేసే పనులతో మన కథని మనమే రాస్తున్నాం. ఇకపై ఆపండి. నా తలరాత ఇంతే అని నిందించడం ఆపండి. నాకే ఎందుకిలా జరుగుతోంది అని దేవుణ్ణి తిట్టడం ఆపండి. సమాజం, పరిస్థితులు, నా చుట్టూ ఉన్నవాళ్లు బాగోలేరని ఇతరులను తప్పుపట్టడం ఆపండి. ఈ రోజునుంచి బాధ్యత తీసుకోండి. మీ జీవితానికి మీరే 100% బాధ్యులు. మీ విజయానికి, మీ అపజయానికి, అన్నింటికీ మీరే కారణం అని ఒప్పుకున్న రోజే మీ జీవితం మీ చేతుల్లోకి వచ్చిన మొదటి రోజు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ లోపల అపారమైన శక్తి ఉంది. మీరు ఏదైనా సాధించగలరు. పెద్ద పెద్ద కొండల్లాంటి లక్ష్యాలు పెట్టుకుని భయపడకండి. రోజూ ఒక్క అడుగు, కేవలం ఒక్క అడుగు ముందుకు వేయండి చాలు. నిన్నటికంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించండి. ఈరోజు ఒక మంచి అలవాటు నేర్చుకోండి. ఒక్క చెడు ఆలోచనను వదిలేయండి. ఈ చిన్న చిన్న మార్పులే కాలక్రమేణా పెద్ద అద్భుతాలను సృష్టిస్తాయి. చివరిగా ఒక్కటే సత్యం. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారాలని, మీ పరిస్థితులు మారాలని, మీ వాళ్లు మారాలని ఎదురుచూడకండి. ముందు మీరు మారండి. మీ ఆలోచన విధానం మారాలి. మీ అలవాట్లు మారాలి. మీరు పనిచేసే తీరు మారాలి. మీరు ఎప్పుడైతే లోపలనుంచి మారుతారో మీకు తెలియకుండానే అద్భుతం జరిగినట్టుగా మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీ జీవిత పుస్తకం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఒక తెల్లటి, ఖాళీ పేజీ మీ ముందుంది. కలం మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు చెప్పండి, మీ కథలో తరువాతి పేజీలో ఏం రాయబోతున్నారు? మళ్ళీ అవే సాకులు, అదే నిరాశ, అదే ఎదురుచూపు రాస్తారా? లేక ప్రయత్నం, ధైర్యం, మార్పు అనే ఒక కొత్త అద్భుతమైన అధ్యాయాన్ని ప్రారంభిస్తారా? నిర్ణయం మీదే.